నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, అలాగే లైఫ్ కోచ్ ఆర్బి సుధా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. ఫైన్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమంతా బాగున్నాం మ్యామ్. డిసెంబర్ నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? అంటే రాశి ప్రకారం మనం రాశి ప్రెడిక్షన్స్ కానీ సో ఫస్ట్ ఎప్పటికైనా సరే మనం మాట్లాడేది ఏంటంటే గోచారం మాట్లాడుకుంటాము. అంటే రాశి ఫలితాలు అంటాం తెలుగులో అనాలి అంటే. సో ఎప్పటికైనా సరే నవగ్రహాలు మూవ్ అవుతూనే ఉంటాయి, ఒక చోట ఉండవు. సో దాని ప్రకారమే మన రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. సో డిసెంబర్ నెలలో ఫస్ట్ గోచారం మాట్లాడి తర్వాత ఫలితాలు మాట్లాడుకుందాము. ఎప్పటికైనా నేను మొదలెట్టేది శనీశ్వరుడుతోనే మొదలెడతాను. సో లాస్ట్ మంత్ 28వ తారీఖు అంటే నవంబర్ 28వ తారీఖు ఆయన రిట్రోగ్రేషన్ అంటే వక్రగతి పోయి డైరెక్ట్ అయ్యారనమాట. ఆయన ఏంటంటే మీనంలో ఉన్నారు. అలాగే మనం చూసామని నెక్స్ట్ గ్రహం చాలా బలమైన గ్రహం, అన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చే గ్రహం. మనం ఎప్పుడు గురు గ్రహం మాట్లాడుకుంటూ ఉంటాము. గురువు ఏమో ఉచ్చ స్థితి నుంచి ఆయన మళ్ళా ఏంటంటే మిథునానికి వెళ్తున్నారు. అంటే ఏంటి, వక్రగతి పట్టి ఆయన మిథునానికి వెళ్తున్నారు అనమాట. ఎప్పుడు అది December 5th అనమాట. అలాగే సన్ అందరికీ తెలుసు, సన్ అంటే బ్రైటెస్ట్ స్టార్ అని కూడా చెప్తాము. అలాగే షైన్ అయ్యేది అదే. అన్ని గ్రహాలు మనం సూర్యుడు ముందే చెప్పుకుంటూ వస్తాం. సో సూర్యగ్రహం ఏంటంటే ధనుస్కి December 16th కి మూవ్ అవుతున్నారు అనమాట. అలాగే మార్స్ ఏంటంటే ప్రస్తుతం వృశ్చికంలో ఉన్నారు. ఆయన 6th December కి ధనుస్కి మూవ్ అవుతున్నారు. అలాగే మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన శుక్రాచార్య కూడా ఆయన కూడా ఏంటంటే 20th December కి మనకి ఏంటంటే ధనుస్కి మూవ్ అవుతున్నారు. ప్రస్తుతం వృశ్చికంలో ఉన్నారు. మళ్ళా ఇంకోటి ఏంటంటే మన బుద్ధికి ఇప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఏంటి, బుధుడు ప్రస్తుతం ఏంటంటే తులలో ఉన్నారు. ఆయన ఏంటంటే 6th December కి వృశ్చికానికి వెళ్తున్నారు. అదొకటి కాకుండాను 29th December కి ఆయన ఏమో ధనుస్కి వెళ్తున్నారు. సో చాలా కూటమి, అంటే 4 గ్రహాల కూటమి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్, అంటే డిసెంబర్ నెలలో టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ జరగబోతోంది. సో దాని ప్రకారం మనం చూసాము అంటే చాలా రాసుల వారికి ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. అది నెగిటివ్ అవ్వచ్చు, అది పాజిటివ్ అవ్వచ్చు. మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సింది రాహు ఏంటంటే కుంభంలో ఉన్నారు. కేతు ఏమో ప్రస్తుతం ఏంటంటే సింహంలో ఉన్నారు. సో ఇది గోచార రీత్యా ఈ డిసెంబర్లో ఉన్నదన్నమాట. అండ్ ఆల్సో మనం చెప్పవలసింది ఏంటంటే ఎప్పటికైనా మనం పరిహారాలు చెప్తూ ఉంటాం. ఏదైనా సరే ఎవరైనా మనకి ఎందుకు వస్తారు మన దగ్గరికి, పరిహారాల గురించే. సో పరిహారాలు చెప్పాలి అంటే మన కార్తీక మాసం కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో మన కార్తీక మాసంలో కూడా రుద్రాక్ష ఇవ్వడం జరుగుతుంది, అలాగే జెమ్ స్టోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏంటంటే వాళ్ళ జాతక రీత్యా అంటే పూజలు కానీ లేకపోతే ఒక జపాలు కానీ లేకపోతే హోమాలు కానీ చేయమని చెప్పడం జరుగుతుంది. సో అందరికీ ఇంకోటి ఏంటంటే శనిగ్రహం చాలా ఇబ్బంది పెడతారు అనేది అందరికీ ఒక అపోహ అనొచ్చు, లేకపోతే అది కంప్లీట్గా ట్రూత్ కాదు. ఎందుకంటే ఏదైనా జాతక పరిశీలన చేయవలసిందే. సో శనిగ్రహం అంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం మీనంలో ఉన్నారు. సో ఎవరెవరికి ఏలినట్స్ అని ఉందంటే మీనరాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి, అలాగే ఏంటంటే మేషరాశి వాళ్ళకి అన్నమాట. అలాగే మనం చూసాము అంటే అష్టమ శని అంటే సింహరాశి వాళ్ళకి అష్టమ శని జరుగుతోంది, ధనుర్రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని జరుగుతోంది. సో ఎందుకని ఇది మాట్లాడుకుంటున్నామంటే బికాజ్ శనిగ్రహం ఒక రాశిలోనే 2.5 ఏళ్ళు ఉంటుంది. అండ్ ఆల్సో కొంతవరకు ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. దేంట్లో ఇబ్బంది పెట్టడం అంటే ఎక్కువ ఫైనాన్షియల్ మ్యాటర్స్, అలాగే ఏంటి కుటుంబ పరంగా అంటే రిలేషన్షిప్స్, ఇవన్నీ కొంతవరకు ప్రాబ్లమ్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే శనిగ్రహం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. కానీ ఏదైనప్పటికీను మనం పరిహారాలు ఫస్ట్ చేయాలి. అదొకటి కాకుండా జాతక రీత్యా పరిహారాలు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకనే నేను చెప్పింది, రుద్రాక్షలో కూడా నేను చాలా రీసెర్చ్ చేసి పెట్టున్నా. సో ఏ రాశి వాళ్ళకి ఏది వేసుకోవాలి, ఏ ముక్కి వేసుకోవాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైనా సరే మనం మాట్లాడేది ఏంటంటే మనకు రాశి వారిగా మాట్లాడుతున్నాము అంటే ఒక ఆస్పెక్టే తీసుకుంటున్నాం. ఇంకా నవగ్రహాలు ఉన్నాయి. అంటే రాశి అంటే చంద్రుడు ఎక్కడ ఉంటే అది రాశి. సో రాశి వారిగా మాట్లాడుతున్నాం. కానీ మొత్తం జాతకం పరిశీలించిన తర్వాత దశా విశేషాలు చూసుకున్న తర్వాతే ఒక పరిహారం ఇవ్వడం అనేది జరుగుతుంది. సో జనరల్ పరిహారాలు అంటే ఎప్పటికైనా సరే దేవి పూజలు చేయమని చెప్తాం, శక్తి పూజలు. సో శక్తి లేకుండా ఏమీ లేదు. సో అన్నిటికీ మనకి శక్తి కావాలి కనుక తప్పక శక్తి పూజలు చేసేవాళ్ళు, అమ్మవారి పూజలు చేసేవాళ్ళు కంటిన్యూ చేయండి. అండ్ ఆల్సో ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే కూడా ఫస్ట్ లలితా సహస్రనామం రోజు పఠించడం, అట్లీస్ట్ ఒకసారి పఠించడం మొదలెడితే కనుక నెమ్మదిగా అదేంటంటే పాజిటివ్ దారిలో తీసుకెళ్తుంది అనమాట.
మేడం, ఈ డిసెంబర్ నెలలో ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ధనుసు రాశి వాళ్ళకి టు సర్టన్ ఎక్స్టెంట్ బాగుందనే చెప్పుకోవాలన్నమాట. ఏదైనప్పటికీ అన్ని రాసుల వారికి టు సర్టన్ ఎక్స్టెంట్ మిశ్రమ ఫలితాలే. ఎందుకంటే ఈ రాశికి అధిపతి ఏంటంటే జూపిటర్, గురువు అయ్యారు. గురు చూపు అనేది ఉంది. సో ఎంత ఇబ్బంది పడినా గురు చూపు ఉండడం వల్లనే వాళ్ళు నిలబడే ఒక మంత్ కింద మనం చెప్పుకోవాలి. అంటే ఏంటంటే బ్యాలెన్స్డ్ మంత్ కింద వీళ్ళకి చెప్పుకోవాలన్నమాట. అదొకటి కాకుండా మనం చూసాము అంటే థర్డ్ లార్డ్ కూడా కూడానే ఉన్నారు. సో తప్పక తోబుట్టువులతో సన్నిహితంగా ఉండడం కానీ, వాళ్ళని కలవడం కానీ, అలాగే ఏంటంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీని కలవడం కానీ, శుభకార్యాల్లో పాల్గొనడం కానీ జరిగే ఒక మంత్ కింద వీళ్ళకి ధనుసు రాశి వాళ్ళకి చెప్పుకోవాలి. అండ్ ఆల్సో ఇప్పుడు నాలెడ్జ్ గెయినింగ్ ఉంటుంది కదా, నాలెడ్జ్ దీంట్లో ఉన్నవాళ్ళు అంటే ఏంటి ఎడ్యుకేషన్ రంగంలో ఉన్నవాళ్ళు తప్పక వాళ్ళకి కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. అండ్ ఆల్సో ఎవరైనా కన్సల్టెంట్స్ ఉన్నప్పటికీ కన్సల్టెంట్ కాబట్టి ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళకి కానీ, అలాగే స్కూల్స్ ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళందరికీ రాబడి అనేది చాలా బాగుంటుంది. క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్ళకి క్రియేటివిటీ అనే అంటే ఆర్ట్ రంగం అంటాం మనం. క్రియేటివిటీ అంటే ఆర్ట్ అవ్వచ్చు, ఏదైనా క్రియేటివిటీ. ఇప్పుడు ఏఐ కూడా క్రియేటివే. సో ప్రాంప్ట్ అనేది క్రియేటివ్ గానే పెట్టుకోవాలి. సో అలాంటి రంగంలో ఉన్న వాళ్ళకి, స్టార్ట్అప్ లో ఉన్న వాళ్ళకి కూడా టు అ సర్టన్ ఎక్స్టెంట్ డబ్బు చూస్తారు, అంటే లాభాలు చూస్తారని చెప్పుకోవాలన్నమాట. అదొకటి కాకుండా హెల్త్ రీత్యా కూడా కొంతవరకు వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమి అంత ఎక్కువ కనిపించట్లేదు ఈ నెలలో. అంటే జాగ్రత్త పడాలి. అంటే ఏంటి, పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం అనేది వెరీ ఇంపార్టెంట్. అదొకటి కాకుండాను మనకి దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి మనకు కనిపిస్తుంది. తప్పక వీళ్ళ పిల్లల్ని సెటిల్ చేయడం కానీ, లేకపోతే ఇంట్లో శుభకార్యాలు అంటే ఏంటి పూజలు పునస్కారాలు చేయడం కానీ, ఒక హోమాలు చేయడం కానీ తప్పక ఈ నెలలో కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, గవర్నమెంట్తో పని చేయించుకునే వాళ్ళకి కానీ తప్పక ఏంటంటే ఈజీగా ఉంటుంది మంత్ అంతాను. కొంతవరకు ఈజీగా అయిపోతుంది, అంటే వాళ్ళు అనుకున్నవన్నీ ఈజీగా అయ్యే ఒక మంత్ కింద మనం చెప్పుకోవచ్చు. అలాగే మనం చూసాము అంటే కనుక వీళ్ళకి హెల్త్ కూడా మనం మాట్లాడుకున్నాం. దాంపత్య జీవితంలో కూడా బాగానే ఉంటుంది. అదొక్కటే కాకుండా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి తప్పక ఏంటంటే వాళ్ళు అనుకున్నది అంటే సన్నిహితంగా ఉండడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తోంది. అలాగే పెద్దల బ్లెస్సింగ్స్ కూడా తప్పక ఉంటాయి అన్నమాట. ఓన్లీ థింగ్ ఈజ్ కొంతవరకు హెల్త్ రీత్యా అంటే ఏంటి డాక్టర్ని సంప్రదించవలసి వస్తుంది. ఎస్పెషల్లీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎవరికైనా హెల్త్ కొంచెం అనారోగ్యం వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. వాళ్ళకి కాదు, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి మనం చెప్పేది. హెల్త్ రీత్యా కొంతవరకు ఇబ్బంది పడే ఒక మంత్ కింద మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అలాగే ఖర్చు అయ్యే ఒక మంత్ కింద మనం చెప్పుకుంటున్నాం. తప్పక ఏంటంటే వీళ్ళ పిల్లలు బయటకు వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ తప్పక ఖర్చులు అనేది ఉంటుంది. అంటే వాళ్ళు ఖర్చు పెట్టిన దానికి తప్పక ఫలితం అనేది ఉంటుంది. వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. అలాగే వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక ఈ మంత్ అంతా కొంతవరకు హ్యాపీగానే గడిచిపోతుందని చెప్పాలి, ఎస్పెషల్లీ ధనుసు రాశి వాళ్ళకి. మరి వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిది అంటారు? తప్పక వీళ్ళు నవగ్రహాలకి హోమం చేయడం కానీ, లేకపోతే ఒక జపం చేయడం కానీ, అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం కానీ చేయడం మంచిది, ఎస్పెషల్లీ ఆన్ థర్స్డేస్ అన్నమాట. అదొకటి కాకుండా రాహుకి దానం ఇవ్వడం అనేది చాలా చాలా మంచిది అన్నమాట. అంటే మినువులు ఇవ్వచ్చు, తప్పక ఇస్తే ఇంకా మంచిది. అండ్ ఆల్సో ఇక్కడే కూటమి జరగబోతోంది. సో టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అంటే డిసెంబర్ మంత్ ఎండ్కి వీళ్ళకి కొంతవరకు ఇబ్బందులు, అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి కనుక మనం ముందు నుంచి చేయమని చెప్తున్నాం అన్నమాట. మరి వీళ్ళు ఎటువంటి రుద్రాక్ష ధరిస్తే బాగుంటుంది అంటారు? తప్పక వీళ్ళు పంచముఖి రుద్రాక్ష ధరించాలి. అదొకటి కాకుండా 14 చతుర్దశి ముఖి అంటాం, 14 ముఖి ధరిస్తే చాలా మంచిది. అండ్ ఆల్సో వీళ్ళు సన్ కూడా ఇక్కడే ఉన్నారు కనుక తప్పక ఏకముఖి ఇక్కడ చెప్తూ ఉంటాం అన్నమాట. ఈ 3 కాంబినేషన్స్ చేయొచ్చు, కానీ అక్కడ పంచముఖి అండ్ ఆల్సో ఏంటంటే 14 చతుర్ముఖి, అలాగే త్రయోదశముఖి అంటే 13, 14 అలాగే 5 అలాంటి 3 కూడా వేసుకోవచ్చు. ఏదైనప్పటికీ జాతక రీత్యా మనం చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. జాతకం పరిశీలించుకున్న తర్వాత అది రెమెడియల్ మెషర్స్ కింద వేసుకుంటే కనుక తప్పక వీళ్ళకి బాగుంటుంది. మరి వీళ్ళు ఏ కలర్ వేసుకుంటే బాగుంటుంది? తప్పక వీళ్ళ ఎల్లో అండ్ గ్రీన్ రెండు బాగుంటాయి. దాంతో పాటు ఏంటంటే ఆరెంజ్ 3 కలర్స్ ప్లస్ గోల్డ్ యాడ్ చేసుకోవచ్చు. సో ఎవరికి కావాల్సింది వాళ్ళు కాంబినేషన్ వేసుకుని వాళ్ళు చేసుకోవడం అనేది చాలా మంచిది. థర్స్డే ఎస్పెషల్లీ వేసుకోవడం అనేది చాలా చాలా మంచిది అనమాట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.